నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నేతలు తమ పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపైన టీడీపీ సర్కార్ పునర్సమీక్షిస్తోంది. అవినీతి అరాచకాలకు పాల్పడ్డ వారంతా జైలుకు పోక తప్పదని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో కేసులతో ఇబ్బందులు తప్పవని కొందరు వైసీపీ నేతలు భయపడిపోతున్నారట. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు తమ ముందున్న ఆప్షన్స్ను సీరియస్గా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2గా ఎదిగిన విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం మొదలైంది. విజయసాయిరెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవన్నీ ఇప్పుడు బయటపడే ఛాన్స్ ఉంది. మద్యం కుంభకోణంతో పాటు విశాఖలో భూ ఆక్రమణలు వంటి విషయాల్లో విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవనుకున్న ఆయన కాషాయ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా జగన్తో పాటు అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి పైన అరెస్ట్ కత్తి వేలాడుతుంది. ఎన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉండడంతో సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ఆందోళన చెందుతున్నారట. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో పార్టీ తరపున విజయసాయిరెడ్డి ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టేవారు. బీజేపీ నేతలతో విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంత పార్టీ నేతల కంటే కాషాయ పార్టీ నేతలతోనే ఆయన అనుకువగా మెలిగేవారు. దీంతో కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన కాషాయ పార్టీలోకి వెళ్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు పవర్ పోవడంతో మరోసారి చర్చ మొదలైంది. తనకు తెలిసిన నేతల ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజ్యసభలో అనుకున్న స్థాయిలో బీజేపీకి మెజార్టీ లేదు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. లోక్సభలో మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే మెజార్టీ సభ్యులు అవసరం. అందుకు అనుగుణంగానే బీజేపీ రాజ్యసభలో తమ బలం పెంచుకునేందుకు గతంలో టీడీపీ ఎంపీలను లాక్కున్నట్టే వైసీపీ ఎంపీలను తీసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అటు జగన్ కూడా సేఫ్ జోన్లో ఉండేందుకు తమ ఎంపీలను బీజేపీలోకి పంపించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. చేరికల విషయంలో బీజేపీ ఆయనతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దీంతో విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా, లేకపోతే రానున్న ఇబ్బందులను గుర్తించి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారా? ఆయన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.